మిత్రులారా, దిస్ ఈజ్ వినీలా అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఏదైనా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి అండ్ ఫాలో కూడా చేయండి. అండ్ ఇవాళ వీడియో వచ్చి అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. సో నేనైతే ఈ ఫ్యాబ్రిక్ని స్టైల్ చేయబోతున్నాను, స్టిచ్ చేస్తున్నాను. ఈ ఫ్యాబ్రిక్ నేను నార్సింగ్లో తీసుకున్నాను. ఇది నాకు 530 పడింది, 2.4 మీటర్స్. ఇది ఇది పడ్డా చాలా పెద్దగా ఉందన్నమాట. సో కుర్తా స్టిచ్ చేస్తే ఫ్యాబ్రిక్ వేస్ట్ అయిపోతుంది అండ్ అనార్కలి అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పి ఈ ఫ్యాబ్రిక్ నేను అనార్కలి లాగా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీనిపైన ఇట్లా చిన్న చిన్న చమ్కీలాగా వచ్చాయన్నమాట, చుట్టూ థ్రెడ్ వర్క్ వచ్చి. ఫస్ట్ ఫ్యాబ్రిక్ని ఇట్లా ఫోల్డ్ చేసుకొని, ఫోల్డింగ్ సైడ్ మన సైడ్, ఓపెన్ ఉన్న సైడ్ అటు సైడ్ పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ హిప్ మెజర్మెంట్ ఎంత ఉందో దాన్ని బై 4 చేసి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈక్వల్గా మెజర్ చేసుకుంటూ రావాలి. సో అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఆ పాయింట్ నుంచి మనకి మొత్తం లెంత్ ఎంత ఉందో చూసుకొని ఆ లెంత్కి ఒక 2-3 ఇంచెస్ ఎక్స్ట్రా మనం యాడ్ చేసుకొని ఈక్వల్గా పాయింట్స్ పెట్టుకొని ఆ పాయింట్స్ అన్నీ జాయిన్ చేసుకుంటూ రావాలన్నమాట. సో నెక్స్ట్ అక్కడి వరకు కట్ చేసుకోవాలి, బికాజ్ ఎక్స్ట్రా ఎందుకు అంటే మనం కింద ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాం కాబట్టి. అండ్ ఆ కట్ చేసిన పీసెస్ పక్కకు పెట్టి ఆ రిమైనింగ్ పీస్ ఉంది కదా, సో దీంట్లో మనం ఇప్పుడు బాడీకి ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేద్దాము. నేను ఆల్రెడీ నా మెజర్మెంట్స్ ప్రకారం ఒక శాంపిల్ పీస్ ఇట్లా కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఎవ్రీ టైం మళ్ళీ మెజర్మెంట్స్ తీసుకోకుండా ఇట్లా సింపుల్గా యూస్ఫుల్ ఉంటుంది. పేపర్ అయితే చినిగిపోతుందేమో అని చెప్పి నేను ఒక లైనింగ్ పీస్ తోటి ఇట్లా కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో దీన్ని మనం ఆ ఫ్యాబ్రిక్ పైన పెట్టి నీట్గా ఫోల్డింగ్స్ లేకుండా మంచిగా చేసుకొని మొత్తం అవుట్లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. నేనైతే నెక్ లైన్ ఏం డ్రా చేయట్లేదు, ఎందుకంటే ఇది రౌండ్ నెక్ కదా, నేను దానికి డిజైన్ నెక్ పెట్టుకుందామని చెప్పి నెక్ డ్రా చేయట్లేదు. ఇంకా షోల్డర్ లెంత్ మిగిలిందంతా సేమ్ ఉంటుంది కాబట్టి అక్కడ వరకు అయితే డ్రా చేస్తున్నాను. మనం కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ కుడితే మళ్ళీ మనకి వేరే ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు అనమాట. సో నీట్గా మార్క్ చేసుకొని అక్కడ వరకు కట్ చేసుకోవాలి. సో బాడీ పార్ట్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ కింద మనం ఇందాక కట్ చేసాం కదా గేరాకి, దానికి లైనింగ్ కూడా నేను కట్ చేసుకున్నాను. హిప్ దగ్గర ఎంత మెజర్మెంట్ అయితే తీసుకున్నామో, వేస్ట్ మెజర్మెంట్ ఎంత తీసుకున్నామో సేమ్ దీనికి లైనింగ్ ఫ్యాబ్రిక్కి కూడా అంతే తీసుకోవాలి. అండ్ లెంత్ మాత్రం మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే ఒక 2-3 ఇంచెస్ తక్కువ ఉన్నా పర్లేదన్నమాట. సో ఒక 3 ఇంచెస్ తక్కువ తీసుకోవాలి. అండ్ ఫ్రంట్ నెక్ కోసం నేనైతే ఇక్కడ స్వీట్ హార్ట్ నెక్ ట్రై చేస్తున్నాను. కింద షోల్డర్ దగ్గర మెజర్మెంట్ కంటే కింద ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సో నేను లెంత్ అయితే 7 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ 2.5 ఇంచెస్ తీసుకొని కట్ చేసుకోవాలి. అండ్ బ్యాక్ నెక్ అయితే సింపుల్గా రౌండ్ నెక్కే డ్రా చేద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట. సింపుల్ నెక్కే పెట్టుకుంటున్నాను. అండ్ హ్యాండ్స్ కూడా నేను షార్ట్ హ్యాండ్సే పెట్టుకుంటున్నాను. దీనికి ఆల్రెడీ ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకొని ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి కట్ చేసుకోవడమే అనమాట. సో కటింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం మనం. నేను ఫస్ట్ హ్యాండ్స్ ఒకటి జాయిన్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ సైడ్ లైనింగ్ పెట్టి ఒక స్టిచ్ వేసుకొని దాన్ని మళ్ళీ మనం రివర్స్ తీయాలి. ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసుకొని నీట్గా చిన్న చిన్న కట్స్ పెట్టుకొని రివర్స్ తీసుకొని ఒకసారి నీట్గా ఐరన్ చేస్తే మంచిగా ఉంటుంది అనమాట. ఫోల్డింగ్స్ లేకుండా నీట్గా ఉంటుంది. అప్పుడు మళ్ళీ దానిపైన ఒక స్టిచ్ చేస్తే సరిపోతుంది. అండ్ నేను ఫ్రంట్ పార్ట్ కూడా అట్లాగే చేస్తాను. మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ సైడ్ పెట్టి దానిపైన లైనింగ్ పీస్ పెట్టి అది కదలకుండా పిన్స్ పెడతాను. పెట్టిన తర్వాత ఆ నెక్ లైన్ పైన స్టిచ్ చేసుకోవాలి. కొంచెం జారుతుంది, అటు ఇటు మూవ్ అవుతుంది అనుకుంటే మంచిగా ఇట్లా పిన్స్ పెట్టుకుంటే స్టిఫ్గా ఉంటుంది అనమాట. సో ఆ నెక్ లైన్ పైన ఒక హాఫ్ కూడా కాదు, హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ తోటి ఒక స్టిచ్ వేసుకొని ఆ ఎక్స్ట్రా పీస్ని మొత్తం మనం కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని ఒకసారి ఐరన్ చేస్తే నీట్గా ఉంటుంది అనమాట. రివర్స్ తీసిన తర్వాత ఒకసారి ఐరన్ చేస్తే నీట్గా ఉంటుంది. దీనివల్ల మనం కావాలంటే బక్రం వేసి అట్లా కూడా వేసుకోవచ్చు, బట్ ఇదేంటంటే తొందరగా అయిపోతుంది, ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ బ్యాక్ నెక్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఫ్రంట్ నెక్ బ్యాక్
ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకా నేను డాట్స్ పెట్టలేదు. సో షోల్డర్స్ జాయిన్ చేసుకున్న, హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి లెంత్ చూసుకొని డాట్స్ అయితే పెట్టుకుందామని వదిలేసాను అనమాట. ఫస్ట్ అయితే షోల్డర్స్ జాయిన్ చేసుకుందాం. ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసుకొని నీట్గా జాయిన్ చేసుకోవాలి షోల్డర్స్ అయితే జాయిన్ చేయడం అయిపోయింది. షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత స్లీవ్స్ అటాచ్ చేద్దాం మనం. స్లీవ్స్ అటాచ్ చేసేటప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు సెంటర్ పాయింట్లో ఒక టక్స్ పెట్టుకుంటాం కదా, ఆ సెంటర్ పాయింట్ని మనం షోల్డర్ దగ్గర ఉన్న సెంటర్ పాయింట్కి పెట్టుకొని ఒక సైడ్ స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అట్లాగే మళ్ళీ ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు నీట్గా వస్తుంది మంచిగా. సో నెక్స్ట్ స్లీవ్స్ అయితే జాయిన్ చేసుకున్నాం మనం. షార్ట్ స్లీవ్సే పెట్టుకున్నాను. అండ్ స్లీవ్స్ అటాచ్ చేసింది ఫ్రంట్ పార్ట్ మొత్తం, బాడీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం కింద పార్ట్ జాయిన్ చేయాలి కదా, సో దానికి మనం రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకొని కరెక్ట్గా పిన్స్ పెట్టుకుంటే మనం స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. క్లాత్ జారకుండా ఉంటుంది అండ్ ఈక్వల్గా వస్తుంది, స్టిచ్ కూడా నీట్గా ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ అండ్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా అట్లాగే అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసిన తర్వాత కింద లైనింగ్ ఫ్యాబ్రిక్ని, మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో స్టిచ్చింగ్ అయితే అయిపోయింది అండ్ నేను ఇంక టాజల్స్ కూడా పెట్టుకున్నాను. హ్యాండ్స్ ఇంకా ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇప్పుడైతే ఈ డ్రెస్ని స్టైల్ చేసి చూద్దాం మనం. నేనైతే ఈ పింక్ కలర్ దుప్పటాతో, ఈ పింక్ కలర్ లెగ్గిన్తో పేరప్ చేస్తున్నాను. అండ్ దుప్పట్టా కూడా నేను పింక్ కలరే తీసుకున్నాను. ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో ఆ అవుట్ఫిట్ కోసం అని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. 890 రూపీస్ పడింది నాకు ఈ దుప్పట్టా. సో చాలా బాగా ఉంది, నాకైతే లుక్ బాగుంది అనిపించింది. అండ్ యాక్చువల్గా వేరే దుప్పట్టా అనుకున్నా, బట్ నాకైతే ఇదైతే బాగుంటుంది అనిపించి ఇంకా దీంతోనే పేరప్ చేశాను అనమాట. లుక్ అయితే చాలా బాగుంది. మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ అవుట్ఫిట్. నాకు ఈ అవుట్ఫిట్ మొత్తానికి 530 రూపీస్ ఫ్యాబ్రిక్కి, ఒక 100 రూపీస్ లైనింగ్కి, అంతే. ఒక 630 రూపీస్లో నాకైతే ఈ అవుట్ఫిట్ అయిపోయింది. అండ్ దుప్పట్టా అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్ కోసం అని చెప్పి తీసుకున్నాను. సో అది బడ్జెట్లోనే వచ్చిందనమాట మన అవుట్ఫిట్. అండ్ ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో చేయండి. అండ్ ఇంకొక థింగ్ చెప్పలేదు కదా, నేను ఈ డ్రెస్కి పాకెట్ కూడా స్టిచ్ చేసుకున్నాను అనమాట. బికాజ్ నాకు డ్రెస్సెస్కి పాకెట్స్ ఉంటే చాలా ఇష్టం. ఏమైనా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, మంచిగా కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పి. సో దట్స్ ఇట్ గాయ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి, ఫాలో చేయకపోతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.